నగర కర్నూలు జిల్లా ముచ్చర్లపల్లిలో విషాదం. నీటి గుంతలో పడి ముగ్గురు చిన్నారుల మృతి. పద్మ అవార్డులు ప్రకటించిన కేంద్రం. 45 మంది పద్మశ్రీ అవార్డుల ప్రకటన. కొందరు పోలీసులు ప్రభుత్వానికి వంత పాడుతున్నారు. అక్రమ కేసులు పెడితే బుద్ధి చెప్తామన్న గుంటూరు వైఎస్ఆర్సీపీ నేతలు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ పై కీలక నిర్ణయం తీసుకున్న బీఆర్ఎస్ పార్టీ సమావేశాలకు ఏబిఎన్ ప్రతినిధులను అనుమతించొద్దని నిర్ణయం. మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లలో ప్రభుత్వ జోక్యం ఉండదు. గత పాలకులు వారికి అనుకూలంగా రిజర్వేషన్లు మార్చుకున్నారన్న పొన్నం. ఖమ్మంలో వైఎస్ఆర్సీపీ అభిమానులపై తప్పుడు కేసు నమోదు చేసిన పోలీసులు. బాధితులను పరామర్శించిన పార్టీ అధికార ప్రతినిధి శ్యామల. పార్టీకి కార్యకర్తలే వెన్నుముక్క. వారికి సమస్యలు రాకుండా చూడటం కోసమే సంస్థాగత నిర్మాణ ప్రక్రియ. సుళ్లూరుపేటలో మాజీ మంత్రి అనిల్ వెల్లడి. భూపాలపల్లి జిల్లా వేములపల్లిలో మసీదును సందర్శించిన ఎమ్మెల్యే. కులమత భేదాలు లేకుండా సమస్యలు పరిష్కరిస్తామన్న గంట. వరంగల్ జిల్లా చౌటుపల్లిలో గ్రామ సభ. ఉపాధి హామీ పథకం పేరు మార్పుకు వ్యతిరేకంగా నిరసన. పథకాన్ని రద్దు చేయాలని కుట్ర చేస్తున్నారన్న ఎమ్మెల్యే నాగరాజు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఘనంగా జాతీయ ఓటర్ దినోత్సవం. స్టేడియం గ్రౌండ్ నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు సైకిల్ ర్యాలీ. కామారెడ్డి జిల్లా భాన్సువాడలో ఘనంగా జాతీయ ఓటర్స్ డే. మున్సిపల్ కమిషనర్ శ్రీహరిరాజు ఆధ్వర్యంలో ర్యాలీ, మానవహారం. నెల్లూరు జిల్లా ఆత్మకూరు సమీపంలో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం. స్కూటర్ను ఢీకున్న వాహనం. ఒకరి మృతి, మరొకరికి గాయాలు. పెద్దపల్లి జిల్లా వాడకాపూర్ చేరుకున్న మాజీ మావోయిస్టు ప్రసాద్ రావు. స్వగ్రామంలో ఘన స్వాగతం పలికిన స్థానికులు, ఆత్మీయ పలకరింపు. అన్నమయ్య జిల్లా పొంగనూరులో మద్యం మత్తులో యువకుడిపై దాడి. మద్యం ఇవ్వలేదని మధుపై దాడి చేసిన రవి బ్యాచ్. హైదరాబాద్ లో ఎస్ఎస్ఎల్ పీకాక్ అవెన్యూ ఫ్లాట్ ఓనర్లు శాంతియుత ధర్నా. ఫ్లాట్ ఓనర్లు కొనుగోలు చేసిన ఫామ్ ల్యాండ్ ను అప్పగించాలని డిమాండ్. తీవ్ర విషాదాన్ని మిగిల్చిన నాంపల్లి అగ్ని ప్రమాద ఘటన. 5గురి దుర్మరణం. మృతదేహాలు ఉస్మానియాకు తరలింపు. మేడారం వనదేవతల గద్దెల వద్ద భక్తుల రద్దీ. గ్రిల్స్ నుంచి టెంకాయలు, బెల్లం విసరటంతో ఒకరికి గాయాలు. అస్వస్థతతో కుప్పకూలి గాయపడిన మరో భక్తుడు. రాజంపేటలో వాల్మీకి సంఘం మహా తిరుమల పాదయాత్ర. టెంకాయ కొట్టి పూజలు చేసి ప్రారంభించిన ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి. కోనసీమ జిల్లా ఆయనవెల్లి ఆలయంలో ఘనంగా చదవల పండగ. ప్రత్యేకంగా పూజలు చేసి పెన్నులు పంపిణీ చేసిన ఆలయ ఈవో. భారత్ న్యూజిలాండ్ల మధ్య ఇవాళ 3వ T20. గౌహతి వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్.